ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్ మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ సార్ ఇవాళ నేను అడగాలనుకున్నది వెయిట్ లాస్. ఎక్కడ చూసినా ఇది చేయండి వెయిట్ లాస్, ఇలా అయిపోతారు అని అంటే వ్యూస్ బీభత్సంగా వస్తాయి. అంటే దాని అర్థం వెయిట్ లాస్ కోసం చాలామంది చూస్తున్నారు. మనకు తెలిసిన పద్ధతే ఉంటుందేమో, అయినప్పటికీ చూస్తారు. ఇంకేమైనా కొత్త విషయం చెప్తారా, మనం ఏమైనా మరి అనుసరిస్తారా అంటే ప్రశ్నార్థకమే. అయితే ఇవాళ నా ప్రశ్న ఏమిటంటే, తినటం ఆపడం అనేది కరెక్ట్ పద్ధతేనా వెయిట్ లాస్ అవ్వటానికి? ఒకవేళ అది కాని పక్షంలో తినటం ఆపకుండా కూడా, అంటే ఎంత తినాలో అంత తింటూ వెయిట్ లాస్ అయ్యే పద్ధతి అంటూ ఏదైనా ఉందా చెప్తారా? అదేనమ్మా, అంటే ఇక్కడ కేవలం వెయిట్ అనగానే మనం ఫిజికల్ బాడీనే చూస్తాం, కానీ ఇదంతా కూడా మెంటల్ వెయిట్. వాట్ యు మీన్ బై మెంటల్ వెయిట్? అంటే మానసికంగా బరువు పెరిగిపోవడం, స్ట్రెస్, ఒత్తిడి, ప్రెషర్ కుక్కర్లో పెట్టి కుక్ చేసినట్టే ఉంటుంది, ఉక్కిరి బిక్కిరి అయిపోవడం. ఇప్పుడు చాలామంది పాపం తిండి మానేస్తున్నారు. నాకు ఇప్పుడే నువ్వు వచ్చే ముందు నేను 2:30కి వస్తానని ఒక పావుగంట అమ్మ అన్నాను. ఇన్విటేషన్ ఇవ్వడానికి మా మరదలోకి ఆవిడ వచ్చారు. ఆవిడ పెళ్ళి ఉంది, కొంచెం ఉపగాయంతో బాధపడుతున్నారు. దాన్ని తగ్గించుకోవడానికి బ్రేక్ఫాస్ట్ మానేసాను బావ, డిన్నర్ మానేసాను బావ. నేను తినేది కొంచెమే. అయినా ఇంచు లాస్ కూడా అవ్వదు, ఒక్క ఇంచు కూడా తగ్గరు వాళ్ళు. ఎందువల్ల అసలు మీరు అనేది మెంటల్ వెయిట్ అనేది ఉంది అంతేనా? అదే అంటే ఇప్పుడు మీరు మార్కెట్లో చూసేవన్నీ కూడా డైట్స్, చాలా రకాల డైట్స్ ఉన్నాయి. ఇవన్నీ కీటో డైటు, ఆ డైటు, ఈ డైటు, చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ ఫిజికల్ బాడీ మీద ప్రభావాన్ని చూపించడానికి చేసే ప్రయత్నాలు. బట్ వాట్ అబౌట్ మెంటల్ బాడీ? అది చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను మన డైట్కి అది అంటే ఒక డైట్ ఫామ్ డిజైన్ చేసాం. దానికి ఏది సూటబుల్ అని చూసినప్పుడు ఈ మెంటల్ హెల్త్ కూడా ఉంటుందా? మన దగ్గర ఉండేది ఫస్ట్ మానసిక సమస్యను సరిచేయటమే. ఎందుకంటే నేను డైటీషియన్, న్యూట్రిషన్ కాదు, నేను ఎంబీబీఎస్ డాక్టర్ని కాదు, నాకు మెడికల్ టర్మినాలజీ తెలియదు. నాకు తెలిసింది నేను ప్రాణిక్ హీలర్ని. ప్రాణశక్తితో నయం చేసేటప్పుడు మేము ఫస్ట్ చేసేది ఫిజికల్ బాడీ మీద కాదు. నేను ఫిజికల్ బాడీని అస్సలు చూడను. మనకి ఎంత వెయిట్ అయినా ఉండు, నువ్వు ఎనర్జీ బాడీ, ఎథరిక్ బాడీ, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, ఈ బాడీస్ ఇవన్నీ ఇవి అతీంద్రంగా ఉంటాయి. ఇవి మనకి కనపడవు. ప్రాణిక్ హీలింగ్లో ఉన్నటువంటి గొప్పతనం అదే. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, మనోమయ కోసం. ఈ కోశాలలో, కోశాగారం అంటే ఏంటి? దాచిపెట్టిన కోశాగారం. ఇక్కడ దాచిపెట్టేసాం. ఇవి కదపకుండా మీరు ఇక్కడ ఏదో దాకి ఉంది, దాన్ని తీద్దామని చూస్తున్నారు. నిధులు లేని చోట విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు నిధులు తవ్వడం కోసం. దొరకవు, అవి దొరకవు, ఫేక్. ఇది కూడా అంతే, ఫ్యాట్ తగ్గదు. ఇది ఫ్యాట్ కాదు, ఇది మానసిక అసమతుల్యత. దీన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాదు మనం పరిగణలోకి తీసుకోవాలి. దీనిని సరిచేయాలి. దీనికి కారకుడు, కర్మకారకుడు శని. మనం చేసే ప్రతినిత్యము చేసేటువంటి ఏవైతే కర్మలు ఉన్నాయో మన అన్నమయ కోసం మీద, ప్రాణమయం కోసం మీద, విజ్ఞానమయం కోసం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. వీటిని ఢీ కొట్టాలి అంటే కేవలం ఒకే ఒక్క డైట్ ఉంది. అది యాన్షియంట్ వేదిక్ ఇండియన్ డైట్, లియో డైట్. సూర్యుడు ఒక్కడే దీనికి సమాధానం చెప్పగలడు. ఒబెసిటీతో బాధపడే వాళ్ళందరికీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. ఓకే, సన్కి ఎక్స్పోజ్ కాకుండా ఉంటారు వీళ్ళు. ఎందుకంటే ఊబకాయంతో బాధపడే వాళ్ళకి ఇన్సోమేనియా ఉంటుంది. లేట్గా ఎప్పుడో నిద్రపోతారు పాపం. సూర్యోదయానికి నిద్ర లేద్దాం అని ఉంటుంది, కానీ లేవలేరు. 7 గంటలకి 8 గంటలకి లేస్తే మనకు కావలసినటువంటి ఆ పోషాకిరణాలు ఆ మార్నింగ్ టైంలోనే ఉంటాయి, సూర్యోదయం సమయంలోనే ఉంటాయి. ఆ లోపం వీళ్ళని ఇలా ఊబకాయలుగా చేస్తుంది. 1-2 రోజులు మనం బద్ధకాన్ని ఛేదించగలిగితే, మంచం మేంచి లేచి కాలు కింద పెట్టగలిగితే, స్వామి శరణం అని ఆయన పాదాలు పట్టుకోగలిగితే ఇలా తయారవుతారు. మనం మన జర్నీ 5 years ఎప్పుడైనా మార్పు ఉందా? జ్వరం కూడా రావాలంటారు కదా, ఓసారి ఎప్పుడు వచ్చినట్టు నాకు తెలుస్తుంది. నా బాడీలో టెంపరేచర్ పెరుగుతుంటే ఎక్కడో తిన్న దాంట్లో ఏదో ఇప్పుడు మనం ఉంది వెళ్ళాం, నాకు తెలుస్తుంది. అక్కడ మన సౌత్ ఇండియా ఫుడ్ కాదు, అక్కడ ఉండేదంతా నార్త్ ఇండియన్ ఫుడ్ తినేసా, నాకు తెలుసు. అందుకని ఒక 1 kg బెండకాయలు కొనుక్కుని పెట్టుకున్నాను కారులో. వస్తూ నవ్వులతో వచ్చా.
మునగ్గింజలు ఇగో ఇప్పుడు కూడా జేబులో ఉంటాయి, వేసుకొస్తా. చిన్నపిల్లడు చాక్లెట్ ఉన్నట్టు ఈ ములగ్గింజని ఇలా బ్రేక్ చేసి, ఓ నాకు అప్పుడు ఇచ్చారుగా గొంతు పోయినప్పుడు, ఇదేనా? ఏ చిన్నపిల్లడు చాక్లెట్ తిన్నట్టు మునక్కాడ గింజలు ఇవి మినపకాడ గింజలు, ఎండిపోతే ఇలా అవుతాయా? డ్రైడ్ డ్రమ్ స్టిక్ సీడ్స్. ఇది తింటే ఎట్లా? ఒకసారి కొరుక్కోండి. నాకు తెలుసు సార్, దీని టేస్ట్ తెలుసు సార్. అంటే బాగుంటున్నట్టు ఉంటుంది, బాగున్నట్టు. ఎప్పుడు ఒకలా ఉండదు అది. నీ మానసిక స్థితికి తగ్గట్టుగా, నీకు ఉన్నటువంటి డిసీజ్కి తగ్గట్టుగా కొరికి బొగ్గను పెట్టుకో, బొగ్గను పెట్టు. ఈ టేస్ట్ అయితే తెలుసు, కానీ అప్పుడున్నంత ఘోరంగా అయితే ఇప్పుడు లేదు. అంటే అప్పుడు ఉన్నటువంటి నీ మానసిక స్థితి వేరు. ఇప్పుడు ఏ టేస్ట్ వస్తుంది? కొంచెం చేదు వస్తుంది సార్. అంటే ఏంటి అర్థం? ఇంకా అంటే ఆ చేదు హెవీగా ఉందా, పర్లేదా, బేరబుల్? వెరీ మైల్డ్. అంటే బాడీ బాగుంది, బ్యాలెన్స్డ్గా ఉంది. అంటే మజిల్ వీక్నెస్ అయితే ఒకలా చెప్పుద్ది, పారాసైట్స్ ఉంటే ఒక టేస్ట్ చెప్పుద్ది. డెఫిషియన్సీస్ అంటే డయాగ్నోస్ చేయడానికి నేను అప్పుడప్పుడు ఈ మునగ ఇస్తూ ఉంటాను. మీరు చెప్పే రుచిని బట్టి అయితే కమ్మగా ఉందా, వగరుగా ఉందా, పుల్లగా ఉందా, చేదుగా ఉందా, అది మారుస్తూ. ఎన్ని టేస్ట్లు వస్తాయి? అదే ఒక్క గింజ ఇప్పుడు మీకు కాసేపట్లో మీకు అన్నీ మొత్తం చూపించేస్తుంది. ఓకే ఓకే. ఇలాంటివి కూడా పెట్టుకు తిరుగుతాను. దీనివల్ల ఏంటంటే ఎమోషనల్ చేంజెస్. మనం ఇప్పుడున్నటువంటిది మానసికమైనటువంటి రోగంతో ఉన్నాం అందరూ. ఎవ్వరూ హ్యాపీగా లేము, ఏదో తినాలనే తింటున్నాం తప్ప. ఇవి ఇప్పుడు మీరు అనుకునే ఒబిసిటీస్ ఇవన్నీ కూడా కంట్రోల్ కావాలి, క్యూర్ అవ్వాలి, మీరు హెల్దీగా. అందుకనే మన పూర్వం ఎవరినన్నా హెల్త్ ఎలా ఉంది అంటే ఒంట్లో సులువుగా ఉందా, ఈజ్ డిసీజ్ అంతే తేడా. ఈజీగా ఉండడం, ఈజ్ డిసీజ్గా ఉన్నామంటే అక్కడ లోపల ఇబ్బంది ఉంది, కాళ్ళు కంఫర్టబుల్గా ముడుచుకోలేము, ఎంత కంఫర్టబుల్గా పైకి వస్తుంది. ఇది మన డైలీ జీవితంలో. నేనేమి తిండే మానట్లా. నేను మధ్యాహ్నం అక్కడ నైట్ కూడా తిన్నాను, ఎక్కడ ఉజ్జయినిలో. అక్కడ దొరికేవేంటి, రోటీలు, పాలక్ పన్నీరు, ఇవే కదా, అవే తిన్నాను. అర్థమైంది అవి నన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. 4-5 బెండకాయలు కొనుక్కున్నాం, లేకపోతే దొండకాయలు కొనుక్కున్నాం. అవి నలుగుతూ లైన్లో నించోడాలి, దర్శనానికి వెళ్ళాలి, జర్నీ చేయాలి. వాటిని అంటే బ్రతకడానికి అవసరమైనవి చేస్తూ మనల్ని బాగు చేసుకునేవి ఆ ఫలాహారం, పళ్ళు, కాయగూరలు. కంపల్సరీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది న్యాచురల్గా ఉండాలి, ప్రకృతి సహజంగా దొరికేవి మాత్రమే తినాలి. ఇందులో ఒక్కొక్క మనస్తత్వానికి తగ్గట్టు మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎప్పుడో పెట్టు నన్ను అడుగు. ఎమోషనల్ ఎనర్జీస్కి ఫిజికల్ బాడీకి ఉన్న రిలేషన్ ఏంటి, దానికి ఏ గ్రహం పనిచేస్తుంది, ఆ గ్రహానికి తగ్గ వెజిటేబుల్ ఏంటి, మనం దీని గురించి డిస్కస్ చేయొచ్చు తప్పకుండా. అప్పుడు ఈ మానసికమైనటువంటి సమస్యలు, నిద్ర లేకపోవడం కానీ, ఇంట్రోవర్టెడ్, ఇలాంటి వాటికి ఈ ఒబిసిటీ కారణం అవుతుంది. దీన్ని మనం సరి చేసుకోవడానికి అక్కడ పరిష్కారం చెప్పచ్చు తప్పకుండా సార్. ఈ మీరు అడిగింది ఏంటి? వెయిట్ లాస్ ఎట్లా మరి? వెయిట్ లాస్ ఏం చేస్తున్నా, ఎన్ని డైట్స్ ఫాలో చేస్తున్నా అవ్వట్లేదు అని అంటే, అంత స్టబన్గా ఉంది అని అంటే, అసలు హోల్ డే ఎట్లా ప్లాన్? ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దీనికి సంబంధించి నడక అనేది చాలా అవసరం ఫస్ట్. దాంతోపాటు లెమన్ విత్ పీల్, తొక్కతో సహా నిమ్మకాయ జ్యూసు, అలాగే గోరుచిక్కుళ్ళు, పించ్ ఆఫ్ జింజర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు మొత్తం నిమ్మకాయ ఒక హోల్ లెమన్ అంటే మొత్తం నిమ్మకాయ, 10 గోరుచిక్కుళ్ళు, 10 గ్రాముల అల్లం, ఇది ఒక జ్యూస్ మిక్సీలో వేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్. అదే వాటర్ వస్తుందా సార్? కొంచెం వాటర్ పోసుకోవాలి, వాటర్ పోయాలి. వాటర్ పోసుకుని బాగా మెత్త గ్రైండ్ చేసి వడకట్టుకుని దాన్ని మార్నింగ్ ఒక గ్లాసు, ఈవినింగ్ ఒక గ్లాసు. అలాగే అసలు నాన్ వెజ్ ఉండకుండా చూసుకోండి. నాన్ వెజ్ తినద్దా? అస్సలు వద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదో సండే నాన్ వెజ్ మానేయండి, మిగతా రోజుల్లో మీ ఇష్టం, అది ఒక రకమైనటువంటి జీవితానికి. మీరు పూర్తిగా ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని చూడాలనుకుంటే దయచేసి మాంసాహారం అంటే ప్రోటీన్ హైగా ఉండే ఫుడ్ ఏది, కందిపప్పు కూడా ప్రమాదమేనమ్మా. ఎక్సెస్ ప్రోటీన్ మీకు 30 గ్రామ్స్, 40 గ్రామ్స్, 50 గ్రామ్స్ అవసరం పర్ డే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కందిపప్పు కూడా హార్మ్ఫుల్. చికెన్లో ఎంత వచ్చేస్తుంది అలా అనుకుంటే? చికెన్లో కూడా అంటే మీకు ఒక 1/2 కిలో చికెన్లో డెఫినెట్గా 100 గ్రామ్స్ మీకు ప్రోటీన్ వచ్చేస్తుంది. అది ఎక్సెస్ అయిపోతుంది. ఎక్సెస్ మనకు అంత అవసరం లేదు. అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుందా? ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. డిసీజెస్ కారణం అదే అవుతుంది. కందిపప్పు కూడా వెజిటేరియన్స్ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వెజిటేరియన్స్ ఏం తీసుకోలే, డైజెషన్ వాళ్ళకి కూడా వస్తుంది. అంటే లివర్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. సో అప్పుడు కొంచెం కందిపప్పు, ఇవి పప్పులు కొంచెం తగ్గించాలి, కొంచెం పూర్తిగా తగ్గించాలి. ఇప్పుడు
ఇడ్లీ సేఫ్. ఎందుకంటే ఒక గ్లాసు మినపప్పు వేస్తే 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ. నోకేస్తాం. నోకుంటా. మనం హోటల్‌లోని తిట్టుకుంటాం. ఈడు ఏదో నూక ఎక్కువ కలిపేస్తున్నాడు అని. వాడు కల్తీ చేసి మన ఆరోగ్యం బాగు చేస్తున్నట్టు. ఆ రకంగా. అంటే వాడు బిజినెస్ పరంగా చూసుకుంటే నూక ఎక్కువ వేస్తున్నాడు. అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ, ప్రోటీన్ తక్కువ ఉంటుంది. మనకు ఫ్యాట్స్ కూడా వస్తాయి. అందులో కొబ్బరి చట్నీతో ఇస్తున్నాడు. ఫ్యాటు, ప్రోటీను, కార్బోహైడ్రేట్స్ ఫైబర్ కూడా 3 ఉన్నటువంటిది ఇడ్లీ. అది మంచిదే. మళ్ళీ మనం వడల జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆయిల్ ఆయిల్, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అది ప్లస్ ఆయిల్. ఆయిల్ ఉంటుంది. దానివల్ల అంటే అది మంచి ఆయిల్ కాదు. మంచి నూనె అయితే ఓకే, దానివల్ల ప్రమాదం ఉండదు. కానీ ఇప్పుడు అవి రిఫైనరీ ఆయిల్స్ కాబట్టి దానివల్ల మనకి ప్రమాదం ఉండే అవకాశం ఉంది. అందుకని ఈ వడలు, ఈ దోశలు ఇవి అవాయిడ్ చేయండి. ఇడ్లీ ఒక కొంత వరకు పర్లా. దాంట్లో చట్నీల విషయంలోకి వస్తున్న మళ్ళీ పల్లీల చట్నీ ప్రమాదం. ఎందుకంటే అందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. కొబ్బరి చట్నీ, కొత్తిమీర చట్నీ, అల్లం చట్నీ ఇవి మంచివి. అందులో మనకి డైజెషన్ ఇంప్రూవ్ చేసే ఉంటాయి కాబట్టి. పొళ్ళు తినద్దు మళ్ళీ. పల్లి పొడి పల్లి పొళ్ళు, లేకపోతే ఈ ఫ్లాక్స్ సీడ్స్ చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ వేస్ట్. ఇంకా మీరు పొడి కరివేపాకు పొడి, కరివేపాకు కారపొడి, మునగాకు కారపొడి ఇవి మంచివి. అందులో నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. అది ఆరోగ్యానికి మంచిది. అలాగే ఫ్రూట్స్ విషయంలోకి వస్తే మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ అంటే ఫలాహారమే. ఫలాలు అంటే ఫ్రూట్స్. అవే తినొచ్చు. అన్ని ఫ్రూట్స్ మనకు న్యాచురల్గా, సీజనల్గా ఇండియన్ ఫ్రూట్స్. ఇంపోర్టెడ్ డ్రాగన్ ఫ్రూట్స్ ఈ వేస్ట్. అవి కేవలం ఏదో తిన్నామన్న తృప్తి తప్ప వాటి వల్ల మనకి, ఎందుకంటే మన డిఎన్ఏలో అది దాని రికార్డ్స్ లేవు ఇప్పుడు. తర్వాత ఎప్పుడు రావచ్చు, అది ఎంత టైం పడద్దో మనకు తెలియదు. వాటి వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఓకే సార్, అంతేనా? ఇలా ప్లాన్ చేసుకోవాలి. ఈ జ్యూస్ అనేది డెఫినెట్ గా చాలా ఇంపాక్ట్. కంపల్సరీ మార్నింగ్ అండ్ ఈవినింగ్. నిమ్మకాయ, గోరుచిక్కుళ్ళు, అల్లం. ఎన్నాళ్ళు తీసుకోవాలి సార్? మినిమం 3 to 6 months అవసరం. అంటే మన బాడీ ఎసిడిక్ నేచర్ నుంచి ఆల్కలైన్లోకి మారితేనే మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. మీరు ఎంత ఆల్కలైన్ చేస్తున్నారు అనేది మీ చేతిలోనే ఉంది. ఒక చేతిలో ఒక వాటర్ బాటిల్ పెట్టుకుని, ఒక లీటర్ వాటర్ జగ్గో గ్లాసో పెట్టుకుని సిప్ చేస్తూ తాగండి. ఎలాంటి డైట్ అక్కర్లే, ఓన్లీ వాటర్ థెరపీతో మీరు వెయిట్ లాస్ అవుతారు. ఛాలెంజ్. స్పూన్ వాటర్ చప్పలిస్తుందేనండి. 1 లీటర్ వాటర్ కూర్చొని అలా కూర్చొని వాటర్ పెట్టుకుని మీరు వర్క్ చేసుకుంటూ సిప్ చేస్తూ తాగండి, మీరు వెయిట్ లాస్ అవుతారు. ట్రై చేద్దాం. రైట్ సార్, ఒకసారి మీరు ట్రై చేసిన తర్వాత రిజల్ట్స్ చూసిన తర్వాత జస్ట్ అట్లా వదిలేయడం కాదు, కామెంట్ సెక్షన్లో రాయండి, కామెంట్ చేయండి. మంచి కామెంట్స్ మంచిని పెంపొందిస్తాయి. 10 మంది మంచి చెప్పడానికి అవకాశం ఉంటుంది. మంచి కామెంట్స్ ఎక్కడ ఉన్నాయి సార్? ఎంతసేపు వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని తిట్టడం తప్ప. ఈ అమ్మాయి ఎప్పుడు అంతేనండి ఓవర్ యాక్షన్ చేస్తాను. ఎందుకంటే ఒళ్ళు ఎక్కువ లేదు, పొట్ట ఎక్కువ లేదు, సమస్య ఎక్కువ లేదు, ఎప్పుడు అలా నవ్వుతూ ఉంటుంది. కానీ ఓవర్ యాక్షన్ ఇట్స్ ఓకే, ఈజీగా ఉంది, హ్యాపీగా, న్యాచురల్గా ఉంది. ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఆర్టిఫిషియల్ నవ్వు కాదు, సహజ సిద్ధంగా ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి నవ్వు అది. మీరు కూడా అలా ఉండాలని ఈ వీడియోలు చేస్తూ నవ్వుతూ మాట్లాడుతున్నాం. ఏదో ఒక యాంకర్ కూర్చుని క్వశ్చన్ అడిగింది, ఒక గెస్ట్ సమాధానం చెప్పేస్తే బాగుంది. మా మధ్య రిలేషన్ అయితే అట్లా లేదు. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను నేను డిస్టర్బ్ అవ్వను. మీరు అవ్వకండి, డైట్ని ఫాలో చేయండి, వెయిట్ లాస్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. సూర్యస్మిత.